అన్న ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 1 ఇయర్ అవుతుంది. ఎలా ఉంది ఏపీ రాజకీయాలు? ఏపీ రాజకీయం అయితే బాగానే ఉందన్న. కానీ చంద్రబాబు గారు ప్రభుత్వం అంటే ఒకప్పుడు చాలా బాగుండేది. బట్ ఇప్పుడైతే అంతగా ఏమీ అలా లేదు. బట్ ఏమో ఆయన ఎందుకు ఆలోచిస్తున్నారో ఏంటో తెలియదు. బట్ ఆయన ఆలోచించే విధానం మాత్రం చాలా బాగుంటుంది. కానీ 1 ఇయర్ అయినా సరే ఆయన ఎందుకు ఇంకా జనాల మీద స్పందించలేదు అన్నది ఇంకా అదే అర్థం కావట్లేదు. ఆయన స్పందిస్తే మాత్రం చాలా వేరేగా ఉంటుంది. ఈ తరమే కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా బ్రతికేలాగా ఆయన ఆలోచిస్తారు. ఆయన ఆలోచన తగ్గట్టే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 1 ఇయర్ అయినా కూడా ఆయన ఏమీ చేయలేదు. సూపర్ సిక్స్ అన్నారు. సూపర్ సిక్స్ పరిపాలనలో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఏదో ఒకటో రెండో మూడో ఓ దిక్కున రెండు ముగ్గు దిక్కున గ్యాస్ బండ్లో వస్తువులు రావడం జరిగింది. బట్ పెన్షన్ అయితే కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ 15,000 అన్నారు. అది ఎవరికి కూడా అందినట్టు కూడా నాకు కనిపించలేదు అక్కడ. ఈ రోజు నుంచి తల్లికి వందనం ఇస్తామని కూడా చెప్పారు. ఈ రోజు నుంచి ఇచ్చారు కూడా. అదే ఇస్తే హ్యాపీ అన్న, ఇవ్వకపోతే మాత్రం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఆయన ఇస్తా అన్నది ఇవ్వాలి, లేదు అంటే లేదు. ఇచ్చిన మాట తప్పితే మాత్రం అది చాలా వరకు కూడా అది కరెక్ట్ కాదు. ఆయన పెద్ద ఆయన 40 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాడు. ఆయన చూడని పదవి కాదు, చేయలేని సీఎం కాదు. కానీ ఆయన ఎందుకు ఆలోచిస్తున్నాడు అన్నది జనాలకి అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను మా ఇంటి దగ్గర చాలా వరకు చూశాను లేడీస్ని. చంద్రబాబు వస్తే బాగుంటుంది, జీవితం బాగుంటుంది, బాగుపడుతుంది, జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది, ఏదన్నా ఏదన్నా ఫర్దర్గా ఏదన్నా బాగుంటుంది అని ఎలా అనుకున్నారు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్క ఆడవాళ్ళు చూసినా సరే చంద్రబాబు వచ్చాడు కానీ ఏమీ చేయట్లేదు, మాకేం చేయట్లేదు, ఇలా చెప్పాడు అలా చెప్పాడు, గ్యాస్ బండ్లు అన్నాడు, 15,000 అన్నాడు, ఏమీ కూడా ఇవ్వట్లేదు, ఏంది అని చెప్పి చాలా వరకు కూడా బాధపడుతున్నారు. అలా బాధపడి వాళ్ళని బాధ పెట్టించి ఆయన అలా ఉండడం కరెక్ట్ కాదు నా ఉద్దేశం అయితే. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం అయితే ఆయన సీఎంగా చేస్తే అయితే రాష్ట్రం వేరేలా ఉంది అన్న. ఎందుకంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఆయన సీఎం కాకముందు ఆయన చాలా వరకు కూడా ప్రజలు బాగుండాలని ఇంటింటికి వెళ్ళడం చేయడం అనేది జరిగింది. బట్ తెలుసుకున్నాడు ఆయన ప్రజలకు ఏం కావాలి ఏంటి అన్నది ప్రతి తెలుసుకున్నాడు. పదవిలోకి వచ్చాక ఆయన ఏం చేయాలనుకున్నాడో చేశాడు. ఎక్కడో మారేడువేల దూరం ఉన్న ఊర్లో కూడా రోడ్లు వేయలేమన్న దానికి కూడా నేను వేసి చూపిస్తానని ఆయన రోడ్డు వేయడం జరిగింది. సో ఇప్పుడు మన పిఠాపురం అంటే ఎవరికి తెలియని ఊరు. మామూలుగా ఏపీలో పిఠాపురం అంటే చిన్న మామూలుగా పల్లెటూరు. అలాంటిది ఆయన పిఠాపురంలో పోటీ చేశాక పిఠాపురంకి ఒక మార్పేరు అనేది వచ్చింది. ఇప్పుడు ఏ కుర్రవాడి బండి మీద చూసినా కూడా పిఠాపురం ఎమ్మెల్యేగా తాలూకా, ఇది ఒక టైటిల్, అదొక లోగో, అదొక బ్రాండ్ అంబాసిడర్గా నిలబడిపోయింది. సో పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకున్న ప్రతిదీ కూడా చేస్తున్నారన్న, చేయట్లేదు అనకూడదు. ఎందుకంటే ఆయన ప్రతి మాట కూడా ఆయన జనం కోసమే, జనంకి ఇచ్చిన మాట ఎలాగైనా సరే నిలబెట్టుకోవాలి, ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోవాలి అనుకున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన మాట కంపల్సరీ తీరుస్తాడు. కానీ కొంతమంది ఏంటంటే వెనక్కి లాగుతున్నారు. ఆయన చేసే మంచి పనులని ఆగు అన్న మాట వలన ఆయన ఎందుకు వెనక్కి లాగుతున్నారో అర్థం కావట్లేదు. అది ఒకటే కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి చాలా వరకు కూడా బాగా చేస్తున్నారు, బాగుంది. ఆయన సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ కూటమి ఒకటే కలిసి చేసే కన్నా అదే సింగిల్గా ఆయన పోటీ చేసాడు అలాగా. అదే సింగిల్గానే ఉండిపోతే ఇప్పుడు ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చేమో కదా సీఎం. ఇప్పుడు ఇయర్ అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు కదా. సింగిల్గా పోటీ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. ఫ్యాన్స్ కోరుకునేది ఒకటే, అందరితో కలిసి చేసే అయ్యాడు, అదే ఆయన సింగిల్గా చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ చాలా వరకు కూడా ఫ్యాన్స్ అందరం కూడా మేము అదే కోరుకుంటున్నాం. యాక్చువల్ ఉపాధి కావాలా లేకపోతే బ్యాంకుల్లో డబ్బులు కావాలా అంటే ఏం చెప్తావు? నేనైతే బ్యాంకులో డబ్బులు ఏముందండి, డబ్బు ఈ రోజు ఉంటే రేపు ఖర్చు అయిపోతుంది. డబ్బు మ్యాటర్ కాదు, సమాజం బాగుండాలి. సమాజంలో ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడికి ట్రీట్మెంట్కి ఎమర్జెన్సీగా వెళ్ళామనుకో, అక్కడ ముందు ఏం అడుగుతున్నారు, ఓటీ కూడా తీసుకున్నారా, రాశారా, అక్కడ పేషెంట్ అక్కడ ఉంచండి, డాక్టర్ గారు వస్తారు, టైం పడుద్ది, ఇవన్నీ వాడుతున్నారు. ఎందుకు అవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఎలా ఉందంటే ప్రతిదీ కూడా అవగాహించాలి. ఆ ప్రజలు ఎలా ఉన్నారు, క్షేమంగానే ఉన్నారా, వాళ్ళ రోడ్లు ఉన్నాయా, రోడ్లు బాగున్నాయా, లేకపోతే వాళ్ళు వెళ్ళే హాస్పిటల్ బాగుందా, వాళ్ళ వెళ్ళే పిల్లలు స్కూల్ బాగా వెళ్తున్నారా, బాగా చదువుకుంటున్నారా, ఎడ్యుకేషన్ ఎలాగుంది, అక్కడ ఫుడ్ ఎలాగుంది, వాటర్ ఎలాగుంది, ప్రతిదీ కూడా వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వాళ్ళు ఏమి కూడా అసలు ఏం ఆలోచిస్తున్నారు కూడా అసలు అర్థం కావట్లేదు. అది తెలుసుకుంటే బాగుంటుంది, ఇంకా ఇంకా ముందుకు వెళ్తారు. ఇప్పుడు 5 ఇయర్స్ కాదు, ఇంకో 5 ఇయర్స్ చేసే అవకాశం ఉంటుంది కదా. మంచి చేస్తారు, మంచి చేయకపోతే ఎవరు కూడా రానియరు కదా. మంచి చేస్తేనే కదా ఇప్పుడు ఎవరైనా ఎంచుకునేది. ఇప్పుడు చంద్రబాబు గారిని ఎంచుకున్నారంటే దీనికి ఆయన అంటే ఒక నమ్మకం, ఆయన మంచి చేస్తాడు, ఏది అడిగినా సరే గవర్నమెంట్ చేస్తారు అని ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని కోల్పోతున్నారు కదా. ఇప్పుడు జనం అందరి దృష్టిలోని చంద్రబాబు అంటే ఒక బ్రాండ్. అలాంటిది ఇప్పుడు ఆ బ్రాండ్ ఏమవుతుందంటే పోతుంది.
చాలా వరకు ఆడవాళ్ళు దృష్టిలో వెనక ఒక మాట ముందు ఒక మాట మాట్లాడకూడదు అన్న. ఒకటి ఉన్నట్టు చెప్పరు ఫ్యాక్ట్. చంద్రబాబు గారు అన్నది ఒక బ్రాండ్. అలాంటిది ఆ బ్రాండ్ ఇప్పుడు పోయేలా ఉంది కంపల్సరీ. ఆడవాళ్ళు అందరూ కూడా చాలా వరకు కూడా తిట్టుకుంటున్నారు. అక్కడ ఎమ్మెల్యేల వల్ల లేకపోతే కార్పొరేటర్ వల్ల లేకపోతే ఎంపీల వల్ల తెలుసుకోవాలి. వాళ్ళు ఫాల్ట్ ఎక్కడ ఉంది ఏంటని తెలుసుకొని ముందడుగేసి జనానికి ఏం కాదో చేసి పెడితే ఇంకా ముందుకు వెళ్తారు. లేదంటే ఇక్కడతో ఆగిపోతారు. తర్వాత మనం ఏం చేయలేం. క్యాపిటల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అమరావతి. ఎలా అనిపిస్తుంది? అది అమరావతి అన్నారు కానీ ఇప్పుడు నేను అమరావతి అన్నది చూడలేదు. అది ఏంటి అమరావతి అంటారు ఏంటి అసలు? అమరావతి అక్కడ అమరావతి అంటారు, జాబ్ అంటారు, ఇవి అంటారు, జాబ్ మేళాలు అంటారు. ఒక జాబ్ కూడా ఎవరికి ఇవ్వలేదే. నాకు అదే అర్థం కాదు. అమరావతి డెవలప్మెంట్ అంటారు. అమరావతి డెవలప్మెంట్ అమరావతి కోసం ఇచ్చేస్తున్నాం అది చేస్తున్నాం అంటారు. ఏది ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా నేను అమరావతి నేనే చూడలేదు. అసలు ఎలా ఉంటుంది అమరావతి అని నేను చూడలేదు కూడా చెప్తున్నాను. మామూలుగా నాకు తెలియదు అమరావతి కోసం నేను చూడలేదు. జాబ్స్ అంటారు. ఏం జాబ్స్ అయ్యి ఇప్పుడు ఎంతోమంది నేను జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నేను డిగ్రీ చదివాను, ఎందుకు ఖాళీగా తిరుగుతున్నాను. ఏం జాబ్ ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. ఏదో 20,000 పోస్టులు పడ్డాయి, 30,000 పోస్టులు పడ్డాయి అంటారు. ఏది ఎన్ని అప్లికేషన్లు పెట్టాం ఒక్కటనే అవడం ఇచ్చారు. ఇయరన్నా ఇప్పుడు నువ్వు ఒక 50,000 కడతాముడు నీకు జాబ్ ఇచ్చావు కన్ఫర్మ్ అంటారు. ఇవాళ 1,00,000 కడతాముడు నీకు జాబ్ కన్ఫర్మ్ అంటారు. ఎందుకు డబ్బు ఇచ్చి కొనుక్కోవడం? ఎందుకు చదువుకోవడం? డబ్బు ఇచ్చి కొనుక్కోవడానికి టాలెంట్ని ఎవరు కనుక్కోరా? అంటే డబ్బు ఉంటేనే జాబ్ ఇస్తారా? డబ్బు లేకపోతే జాబ్ ఇయ్యరా? నాకు అర్థం కాకూడదు. డబ్బు ఉంటే మనిషి, డబ్బు లేకపోతే అది వేస్ట్. అలాగే ఉంది సమాజం. ఎందుకు అది అలా లెక్కేసేలా అయితే ఇంకెందుకు ఇలా జాబ్ ఇవ్వడం? ఎందుకు మేము కొనుక్కోలేము జాబ్ ఇచ్చి ఆ డబ్బు ఏదో మేము ఫస్ట్ నుంచి చదవడం ఎందుకు? దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని శుభ్రంగా సర్టిఫికేట్ చూపించి ఇక నీకు రచ్చపడేస్తుంది నాకు జాబ్ పాడంటే పాడేస్తారు కదా. ఎందుకు చిన్నప్పటి నుంచి చదువుకొని ఎందుకు కష్టపడి చదువుకోవడం ఎందుకు? గత ప్రభుత్వంలో అయితే అలాగే అప్పుడు ఇంకా నా డిగ్రీ అవ్వలేదు కాబట్టి నేను గత ప్రభుత్వంలో నాకు జాబ్ లేదు, నేను జాబ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ గత ప్రభుత్వంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమైతే అనుకున్నారో ప్రతిదీ కూడా అమలు చేశారు. కానీ ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రజలకు ఏం కావాలో ఆయన ఇచ్చారు. కానీ ఇక్కడ రోడ్లు వేయడం కానీ హాస్పిటల్ విషయంలో కానీ స్కూల్ విషయంలో కానీ ప్రతిదీ బాగానే చేశారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే ఇది తెలుసుకొని ముందుకి అది ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని నా ఉద్దేశం. టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు జగన్ గారు చేశారు, అవి అమలు చేసినవే ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏపీలో కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. ఎందుకంటే పేదవాళ్ళందరికీ సహాయం చేస్తూనే ఉంది. ఆ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ అయితే పాస్ అయింది అది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే అవినీతి జరిగినా అన్యాయం జరిగినా వెంటనే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోవడం, స్పందించడం, పేదవాళ్ళకి సహాయం చేయడం, నాలాంటి పేదవాళ్ళందరికీ ఆయన సహాయం చేయడం, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు అన్నమాట రకరకాలుగా. అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు, నాలాంటి వాడికి తిండి లేకపోతే తిండి, బట్టలు లేకపోతే బట్టలు, ఇల్లు లేకపోతే ఇల్లు, ఏదైనా సరే పేదవాళ్ళందరికీ సహాయం చేస్తారు. కాబట్టి ఇంకా కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. మొత్తం బాగానే ఉంది. ఉద్యోగాలు వచ్చే ఫ్యాక్టరీలు వచ్చాయి. చెప్పు అడుగు. చంద్రబాబు గారు 2047 విజన్ ఎలా ఉండబోతుంది? 2047 చంద్రబాబు నాయుడు గారిది మొత్తం విజన్ బాగానే ఉంటుంది. ఎందుకంటే అతను ఎప్పుడైనా సరే ముందు చూపు ఆలోచన. అదేవిధంగా మనం చూసాం ఇక్కడ ఏ పక్క హైదరాబాద్లో ఈ హైటెక్ సిటీ కానీ సైబర్ సిటీ కానీ ఆ తర్వాత చెప్తాం. ఆ తర్వాత అదే ఆ బోరబండ పక్కనే ఉంటుంది ఏది హైటెక్ సిటీ. అక్కడ ఉన్న కంపెనీలు కానీ ఆ మాదాపూర్ కేట ఆ మధ్యలో ఉన్నట్టు కానీ సైలెన్స్. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి అబ్బాయి ఇప్పుడు ఈ పార్క్ కూడా అతనే అంటారు చాలా మంది కట్టారని రకరకాలుగా అనమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా పేదరికమే లేకుండా పోద్దంతి కంప్లీట్గా. సింగపూర్ లాగా, మలేసియా లాగా, జపాన్ లాగా, అమెరికా లాగా అసలు పేదోడు ఉన్నాడా లేడా అన్నట్టుగా అయిపోద్ది అనమాట ఏది ఆంధ్రప్రదేశ్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయనే రావాలి సీఎంగా. ఆయన ఉంటేనే పేదవాళ్ళందరికీ మేలు అవుతుంది. ఇంకా ఆయన పెద్ద సీఎం సీట్ని తప్పుకుంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి. నెక్స్ట్ ఆయన సీఎం అవుతారంట. ఖచ్చితంగా ఆయన సీఎం అంతే. చంద్రబాబు నాయుడు గారు బతికిన రోజులు ఆయన సీఎం అంతే. ఒకవేళ పెద్దాను కాబట్టి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏదైనా వచ్చినా పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది అనుకున్నారు అందరూ. జనం అనుకుంటారు, నేను కూడా అనుకున్నా. అమరావతి గురించి ఏమని చెప్పండి. ఇంకా రాజధానిలో అదే అమరావతి ఇప్పుడు క్యాపిటల్ గా పెట్టారు. దేనికంటే అమరావతిలో క్యాపిటల్ పెట్టాలా, అప్పుడైతే ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇప్పుడు గత ప్రభుత్వం కూడా ఆలోచన అనమాట, ఆడొక క్యాపిటల్ ఏడొక క్యాపిటల్ ఉంటే డెవలప్మెంట్ అవుద్దని చెప్పారు. ఇప్పుడు ఏమవుద్దంటే వీళ్ళు పెద్దోళ్ళందరూ అన్నారు ఇప్పుడు ఆడొక క్యాపిటల్ ఏడో క్యాపిటల్ ఉంటే అక్కడి నుంచి ఇక్కడ పోవాలి, ఇక్కడి నుంచి అక్కడ పోవాలి, అన్నీ ఒకే దగ్గర ఉంటే అందరికీ ఉద్యోగాలు వస్తాయి, అందరికీ కాస్త దగ్గరలో అవుతాయి అన్నారు. కాబట్టి ఏదొచ్చినా హ్యాపీ, ఏదొచ్చినా ఆనందమే మాకు. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది?
పోలీస్ వ్యవస్థ కూడా చాలా బాగుంది. ఎందుకంటే చూస్తున్నాం మనం మహిళల మీద, అమ్మాయిల మీద దాడులు కానీ, పేదవాళ్ళ మీద అన్యాయాల మీద అక్రమాల కేసులు కానీ ఏ జరిగిన వెంట స్పందిస్తున్నారు. మొత్తం బాగానే ఉంది. ఏ గవర్నమెంట్ అని అంతే. ఇప్పుడు నేను చెప్పేది ఇది కాదు, ఏ గవర్నమెంట్ అన్నా ఎవరు సీఎం అయినా మ్యాక్సిమం పేదవాళ్ళకి సహాయం చేయడం చేస్తారు వాళ్ళు. కానీ ఏమవుతుందంటే అది బడ్జెట్ రాకో ఇంకేదైనా మిగలకో కాస్త చేయరన్నమాట. అది అంతే. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఎలా అనిపించింది ఏపీ పాలిటిక్స్? అదే బ్రో, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో మనకి చేస్తానన్న పథకాలన్నీ వదలలేదు, ఒకటో ఏదో ఒకరో వదిలారు. సో ఇప్పుడు 1 year అవుతుంది ఈ రోజుతో కరెక్ట్గా. ఈరోజు ఏదో అమ్మఒడి పథకం వదిలారంట. సో అది కాకుండా ఏదైనా 50 years దాటిన వాళ్ళకి ఒక 20,000 అలా వస్తాయి కదా, ఆ జగన్ గారు వదిలేరు. అదే ఈరోజు వదిలి ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకైతే. ప్రతి సంవత్సరం అక్టోబర్లో ఆ 20,000 పడేవి. సో ఒక ఇయర్ వేస్ట్ అయిపోయిందేమో నేను అనుకుంటున్నా. అలాంటి పథకాలు ఏమైనా పెద్ద పెద్ద డిగ్రీ అయిపోయిన వాళ్ళకి 3,000 ఇస్తాను, అలాంటి పథకాలన్నీ వదిలి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు అంటే ఉపాధి కావాలా, డబ్బులు కావాలా బ్యాంకులు అంటే ఏం చెప్తాను? అదే బ్రో, పథకాలు ఇస్తేనే బాగుంటాయి. అది బ్యాంకుల్లో పడేవి ఇవన్నీ కాకుండా ఏదో ముసలోళ్ళకి పనికొచ్చే పనులు అని ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ ఓట్లు వేసేది, చిన్నపిల్లలకి ఏమవుతాయి ఓట్లు చెప్పండి. అది నువ్వు చూసినంత వరకు అంటే ముసలి వాళ్ళకి కానీ పెన్షన్ రావట్లేదు అని ఎక్కడైనా? నేను అనుకున్నాను జగన్ గారు ఏం చేయట్లేదులే, టీడీపీకి ఓటేద్దామని ఓటేసాను. సో ఇప్పుడు ఎందుకు వేసానా అని బాధపడుతున్నా. అంటే 1 yearలో అంటే డబ్బులు లేవని చెప్పారు. ఉన్నంత వరకు ఈ రోజు అయితే అమ్మఒడి, ప్రతి నెల అయితే పెన్షను, రేషను, ఆరోగ్యశ్రీ కూడా ఉంది. గ్యాస్ ఒక స్తంభం ఇచ్చారంట, ఇప్పుడు 2-3 ఇవ్వాలి, ఎవరు ఇవ్వలేదు. అంటే 2-3 తప్పుల వల్ల మొత్తం ఇంకా పాలనే వేస్ట్ అనే వాళ్ళకి నువ్వేం చెప్తావు? పాలన వేస్ట్ అని కాదు కానీ ఒక 3 monthsకి ఒకసారి అయినా వదిలింటే బాగుండేది. వీళ్ళు 9 monthsకి ఒకసారి, 8 monthsకి అలా వదిలేరా, కొంచెం డిసప్పాయింట్ అయింది. దానివల్ల కొంచెం దాని మీద కొంచెం డిసప్పాయింట్, అంతే, ఇంకేం లేదు. అసలు తేడా ఏమైనా కనిపించిందా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? అదే నాకు ఏం చేయలేదా అని అనిపించింది, ఏం చేయలేదా అన్నట్టు ఉంది. సో కొంచెం జగన్ గారు ఉన్నప్పుడే కొంచెం పాస్ట్గా ఉంది ఆంధ్రప్రదేశ్ అనిపించింది కొంచెం. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఓకే, వీళ్ళిద్దరి మీద, లోకేష్ గారు చంద్రబాబు గారి మీద. పవన్ కళ్యాణ్ గారు కొంచెం అటు తిరిగి ఇటు తిరిగి కొంచెం ఏదో కష్టపడుతున్నాడు, ఏదో చేద్దామని. మరి చూద్దాం ఈ ఇయర్లో అయినా అన్నీ వదులుతారా, లేకపోతే నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేసుకుంటారా అనేది అదొక్కటే మిగిలిపోయింది. ఒకవేళ అమరావతి క్యాపిటల్ కాకుండా ఈ వైజాగ్ అది ఏమన్నా చేస్తుంటే బెటర్, లేకపోతే అమరావతి బెటరా? మనకి ఏది చేసినా ఒకటేలే బ్రో, మనకి ఏమి దగ్గరలో ఉండేవి కాదు, అవి ఎక్కడో ఉండేవి. మనకి ఏది చేసినా ఒకటే, దాని మీద మనకి మధ్య ఆశలు ఏమైనా నమ్మకాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓజీ కానీ హరిహర వీరమల్లి సినిమాలు వస్తున్నాయి. అంటే సినిమాలు చేస్తూ రాజకీయాల్లో ఉంటే బెటరా, లేకపోతే ఓన్లీ రాజకీయాల్లోనే ఉంటే బెటర్? అదే బ్రో, కొంచెం ఈ పథకాలు అనేవి బాగుంటే నాకైతే రాజకీయ పరంగా నచ్చేవాళ్ళే. నాకు ఇప్పుడు రాజకీయ పరంగా ఇష్టం లేదు, అతను మూవీస్ చేయటమే బెటర్ అనిపిస్తుంది నాకు. టోటల్గా ఒక ముక్కలో చెప్పాలి కూటమి ప్రభుత్వం గురించి అంటే ఏం చెప్తారు? ఇక్కడ నుంచి అయినా కొంచెం తొందరగా పథకాలు వదిలి అందరి మనసుని పొందాలని అనుకుంటున్నాను నేను. అంటే మనుషులు అభిమానం పొందాలని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మామైతే తెలంగాణలో ఉంటాం, మనకు తెలియదు బ్రో వాళ్ళ సంగతి ఏందో మనకు తెలియదు. అసలు ఏం తెలుసుకోవాలి, ఎవరు ఏం చెప్పట్లేదా? చెప్తారు కానీ మనం పట్టించుకోము కదా అవి. అట్లా ఓన్లీ మీ తెలంగాణ నాది ఆంధ్రనే, కానీ ఓటు ఇక్కడే ఉంది కదా, మనం ఇక్కడ కేసీఆర్, మన రేవంత్ రెడ్డి వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ అసలు వింటలేదు. అసలు ఏపీ రాజకీయాలు అవసరమే లేదు. ఉండే కానీ అప్పుడు జగన్ ఉన్నప్పుడు అవసరం ఉండే, ఇప్పుడు అవసరం లేదు. అంటే ప్రభుత్వంలో ఏమైనా తేడా కనిపిస్తుందా? తేడా అంటే మామూలు తేడా కాదు, భయంకరమైన. నువ్వు చెప్తానే కదా తెలుసు. నాకు అన్ని చెప్పొద్దండి, మామూలుగా మమ్మల్ని ట్రోల్ చేస్తారా? నిజాయితీగా అనే మనకి నచ్చలేదన్న ప్రభుత్వం అంతే. అంటే దేనికంటే పథకాలు ఇవ్వలేదనా, లేకపోతే రోడ్లు బాగా వేసారనా, పెన్షన్ టైంకి ఇస్తారా, దేని వల్ల? పెన్షన్లు అన్ని ఇస్తున్నారులే, ఈ రోడ్లు, ఈ సూపర్ 6 అన్నారు కదా, అది జరుగుతలేదని నేను అనుకుంటున్నా. ఓకే, ఈ రోజు తల్లికి వందనం పడింది, పడిందండి. ఏమన్నా చేంజ్ వచ్చిందా నీకు, లేకపోతే అదే అనుకుంటున్నా? చేస్తే మంచిదే కదా, ఎవరు వచ్చినా మంచి చేస్తే ప్రజలు బాగుంటారు కదా. మరి
ఆయన గురించి మనం మాట్లాడము నువ్వు. వద్దు, వద్దు. చేస్తున్నారు కదా బాగా, లేకపోతే పర్వాలేదు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేస్తూనే ఉంటారు అన్న. ఇప్పుడు ఉన్నాయి. సినిమాలు కూడా చేస్తున్నారు డిప్యూటీ సీఎం. సినిమాలు చేస్తూ రాజకీయాల్లో ఉంటే బెటర్, రాజకీయంగానే ఉంటే సినిమాలు మానేయడం బెటర్? అది ఆయన డెసిషన్ ఎట్లుందో మనకు తెలియదు కదా. మీకు ఎలా అనిపిస్తుంది? రాజకీయము సినిమాలు రెండు చేస్తారు, ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. ఆయన ఏమన్నా ఇది కాదు కదా, ఆయన కూడా చేసుకోవచ్చు. జగన్ గారికి ప్రతిపక్ష హోదా లేకుండా 1 year అయిపోయింది. ఉమ్. దాని గురించి ఏమంటారు? ఇవ్వకపోవడమే మంచిది అనుకుంటా. ఎందుకంటే అసెంబ్లీలో మైక్ ఇయ్యరు, ఏమి ఇయ్యరు, ఇంకే ఖాళీ కూర్చొని వాళ్ళు చెప్పేసి ఈయన వినాల్సి వస్తుంది. అందుకని ఇవ్వకపోవడమే మంచిగా అయింది అనిపించింది. మరి గెలిచిన 11 నియోజకవర్గాల్లో ఏం కావాలి ఏంటి అవన్నీ ఎలా అది ఇక అడగడు ఇంక ఆయన, ఎందుకంటే ఆయనకి ఇలేదు ప్రతిపక్ష హోదా, నేను మాట్లాడదలుచుకోలే అన్నట్టు. ఇప్పుడు మొన్న పొదల్లో ఏదో జరిగింది కదా, అది పెద్ద, దానికి వచ్చిన పబ్లిక్తోనే తెలిసిపోతుంది కదా టాక్. మౌనవ్రతమే 5 సంవత్సరాలు చేయడం బెటర్. అంతే, మౌనవ్రతమే మంచిది. మౌనంగా ఉంటేనే తర్వాత కొట్టగలుగుతాడు అన్నమాట. మరి కేసులు పెడుతున్నారు చాలా మంది. పెట్టుకొని ఎన్ని పనికిరాని ఎన్ని పెట్టుకున్నా ఏం చేస్తావు చెప్పు, వేస్టే కదా. తర్వాత ఆయన గెలిచినప్పుడు ఆయన చూపిస్తాడు కదా. ఇప్పుడు జగన్ 2.0 ఉంటది అంటున్నారు. అదైతే నాకు తెలిసి బీవచ్చంగా ఉంటుంది. అది నేను చెప్పనుగా, ట్రైలర్ కన్నా బాగుంటుందా? అంతకీ డేంజర్ అయిపోతుంది. బాలకృష్ణ శూలమే తిప్పిండు కానీ జగన్ ఏం తిప్పుతాడో ఆయనకే తెలియదు. మరి ఘోరంగా ఉంటుంది అప్పుడు తెలుస్తుంది అందరికి ఎవరెవరు. చెప్పాలి కూటమి ప్రభుత్వం గురించి అంటే ఏం చెప్పాలి? ఒక్క ముక్కలో అయితే ప్రభుత్వం అయితే నాకు నచ్చలే. అన్న, ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 1 year అవుతుంది. ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుందా? తేడా ఉంది. ఎందుకంటే ప్రతిదీ కూడా అభివృద్ధి కనపడుతుంది. అంత లేని ఆంధ్ర సైడ్ వాళ్ళు కూడా ఊరుకోరు. ఎందుకంటే ఖచ్చితంగా నిలదీసి అడుగుతారు. ఇక పాజిటివ్ నెగిటివ్ అనేది మామూలే. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎంత మంచి చేసినా మంచిని వదిలేసి చెడుని పట్టుకుంటారు, అది మామూలే. అది పార్టీ అయితే కూటమి ప్రభుత్వం అయితే బాగానే చేస్తుంది. కానీ కొన్ని 6 పథకాల్లో అన్నీ కూడా అమలు కావట్లేదు. కొన్ని కారణాల వల్ల కొన్ని ఆగుతున్నాయి. అవి కూడా సాఫీగా జరిగితే మంచిదని మా ఉద్దేశం. అంటే ఈ రోజు నుంచి తల్లికి వందనం కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే ఏదైతే ఫస్ట్ చెప్పారో డబ్బులు పెంచి ఇస్తానన్న పెన్షన్ కూడా అందుతుంది. అవునవును, దానికి ఏం చెప్తారు? అదే మేము అంటున్నాం. అదే కొన్ని పనులు ఆగిపోవడం వల్ల ఇంకా డిలే అవుతుంది. ఇట్లా డిలే కావడం వల్లనే పార్టీని విమర్శించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ పనులని ఫాస్ట్గా చేసుకుంటే మంచిది. అంటే 6 పథకాలు చెప్పారు కదండి వాళ్ళు. 6 పథకాల్లో ఇప్పటి వరకు వాళ్ళకు 1 or 2, 3 years పెండింగ్ ఉండొచ్చు. అదే కొన్ని అనివార్య కారణాలు ఉండొచ్చు. అది కూడా ఫాస్ట్గా చేస్తే మంచిదని మేము కూడా అనుకుంటున్నాం. అంతే. అయితే పవన్ కళ్యాణ్ గారు అంటే తన వంతుగా తన న్యాయం చేశాడు. ఇప్పుడు ఒక రోడ్డు వేసినా కూడా రోడ్డు దగ్గరికి వెళ్ళేసి ఎంత లోతు వేశారు అనేది కూడా చెకింగ్ చేయడం అనేది ఒక రాజకీయ నాయకుడికి ఎవరికి కూడా ఇంతవరకు నేను చూడలేదు. ఇంకోటి ప్రతి ఒక్కటి కూడా అణువు మాట్లాడుతున్నాడంట ఏం జరుగుతుంది ఎక్కడెప్పుడు. ఇంకోటి ఏంటంటే మేము కోరుకునేది ఏంటంటే రేషన్ డీలర్లు కూడా ఇంతకుముందు ఇంటింటికి వెళ్ళి రేషన్ బియ్యం ఇచ్చేటోళ్ళు ఆంధ్రాలో. ఇప్పుడు ఆ పథకాలు తీసేసి డైరెక్ట్ రేషన్కి వెళ్ళి తెచ్చుకోమంటున్నారంట. రేషన్కి వెళ్ళి తెచ్చుకోమంటున్నప్పుడు రేషన్కి వెళ్ళినప్పుడు రేషన్లో కూడా ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులో కొన్ని పెడితే మంచిది అంటున్నాం. ఏంటంటే నూనె ప్యాకెట్ ఒకటి, కందిపప్పు ప్యాకెట్ ఒకటి, సన్న బియ్యం. ఇప్పుడు పూర్వం ఎన్టీ రామారావు గారు సీనియర్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు కూడా అటువంటి పథకాలు పెడితే బాగుంటుందని మా ఒపీనియన్. అది కూడా పార్టీని తలుచుకుంటారు వాళ్ళు. అన్నకంటే జబర్దస్త్ ఉంది, సూపర్ ఉంది. అది దేవుడు ఇచ్చిన వరం అంటున్నారు చాలామంది. అనడం ఏంది, చాలామంది యూట్యూబ్లలో కూడా వీలాగులు చేసి పెడుతున్నారు. 5 రూపాయలకి ఎక్కడ దొరుకుతుంది ఇంత సాంబారు, అన్నము, ఒక తాలింపు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఒక సామాన్యుడు కడుపుని నింపుతున్నాడు ఆయన ఎవరైతే నేను ముందు ప్రభుత్వం ఏదైనా సరే భగవంతుడి రూపంలో వచ్చి ఆకలి తీర్చినట్టే ఆయన. దీన్ని మాత్రం మనం మాత్రం విమర్శించడానికి లేదు. చాలా మంచి కార్యం ఇది, చాలా మంచి పని చేశారు కుటుంబ ప్రభుత్వం. ఇది హైలైట్ అంటే హైలైట్. ఇది పోలవరం ప్రాజెక్ట్ అనేది అది ఇంకా పూర్తి అవుతూ ఉంది. ప్రభుత్వాలు మారే కొద్దీ పోలవరం అట్లే ఉండిపోతుంది. దీని గురించి కొంచెం సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం తొందరగా పనులు పూర్తి చేస్తే చూడాలని మాకు కూడా ఆశగా ఉంది. కొన్ని నెలలు గడుపుతున్నారు. అది కూడా క్యాపిటల్ గురించి ఏం చెప్తారు? అమరావతిని మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఫోకస్ అమరావతి మీదే ఉంది. లేకపోతే మా ఇక్కడ సైడ్ కర్నూలులో కూడా ఇంతకుముందు హైకోర్టు పెడతాము, ఇంతకుముందు రాజధాని చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఫోకస్ మొత్తం అమరావతి మీద ఉంది. అది క్లియర్గా అర్థమవుతుంది. ఆయన అమరావతిని డెవలప్మెంట్ చేసుకుంటాడు, అమరావతిని హైలైట్ చేసుకుంటాడు. అమరావతిలో కూడా ఆకాశానికి రేట్లు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఆయన ఇక్కడ సైడ్ రాడండి. క్యాపిటల్ అమరావతి నుంచి ఇంకా అట్లా పెంచుకుంటూ పోతాడు అంతే, ఇటు సైడ్ రాడు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓజీ అలాగే హరిహర వీరమల్లో సినిమాలు వస్తున్నాయి, ఎలా ఉండబోద్ది అంటారు? ఓజీ కంటే కూడా హరిహర వీరమల్లో బాగుంటుంది. ఎందుకంటే హరిహర వీరమలలో తన గెటప్ కానీ, తన విన్యాసాలు కానీ, తన ప్రయత్నాలు కానీ బాగున్నాయి. కాబట్టి మేము అనుకుంటున్నాం, మా ఒపీనియన్, మా ఓటు అయితే హరిహర వీరమల్లో బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఆపోజిట్ ఉన్న ప్రతిపక్షంలో జగన్ గారు ప్రతిపక్ష హోదా లేకుండా 1 year ఉన్నారు, దానికి ఏం చెప్తారు? ప్రతిపక్ష హోదా లేకుండా 1 year 1 ఉన్నారు. year ఉన్నారు. అవును, అట్లా ఉండకూడదు. ఆయన మాట్లాడడానికి అధికారం లేదు కదా ఇప్పుడు. ఎందుకంటే అసెంబ్లీలోకి వచ్చినా కూడా ఆపోజిషన్ పార్టీతో మాట్లాడడానికి ఆయనకు ఏ అవకాశం లేదు, ఏం మాట్లాడడానికి అధికారం కూడా లేదు ఆయన. కాబట్టి ఆయన ఉన్నా వీళ్ళేం పట్టించుకోరు. అది ఎలా ఉంది పోలీస్ వ్యవస్థ ఏపీలో? ఏపీలో పోలీస్ వ్యవస్థ ఏం మారలేదు సార్, ఏం మారలేదు. అంటున్న ఈ హోంమంత్రి అనిత గారు అంటున్నారు కానీ 8 దాటితే, ఇంతకుముందు ఒక అనౌన్స్మెంట్ చేశారు, గుర్తుందో లేదో మీకు, 8 దాటితే గుంపులుగా ఎవరైనా ఉంటే లోపల తీసుకెళ్ళి పాడండి అన్నారు. అది మీకు గుర్తుందో లేదో? అది ఆమె ఒకసారి అనౌన్స్మెంట్ చేశారు. 8 కాదు, 1 గంట దాటినా కూడా బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చుంటున్నారు, బిర్యానీ తింటున్నారు. మరి అనిత గారికి ఇది మరి లైవ్ చూస్తున్నారో లేదో మాకు తెలియదు. ఒక మాట, ఎందుకంటే పోలీస్ వ్యవస్థను కూడా కొంచెం అలర్ట్ చేసి, కొంచెం ఇట్లా అరాచకులు, అక్రమాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పసిపాప కాడి నుంచి, ఉదయం లేచినప్పటి నుంచి 6 ఏళ్ల పాప కానీ 60 ఏళ్ళ ముసలోళ్ళ వరకు ఎక్కడో చోట సంఘటన జరుగుతుంది. కొంచెం దీని గురించి గట్టి చర్యలు తీసుకుని పోలీసులు కొద్దిగా గట్టి చెప్తే, తన కుటుంబ సభ్యులాగా భావించి పోలీసులు కూడా కేర్ తీసుకొని చేసుకుంటే ఇవన్నీ తగ్గేటట్టు చేస్తే మంచిదని మా ఉద్దేశం. ఒక ముక్కలో చెప్పాలి కూటమి ప్రభుత్వం గురించి అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఒక ముక్కలో చెప్పాలంటే 6 పథకాలు ఇచ్చినప్పుడు 6 పథకాల్లో కొన్ని పథకాలు నిలబడిపోయినాయి, అవి కొన్ని ఫాస్ట్గా చేస్తే మంచిదని మా ఉద్దేశం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయింది, ఎలా ఉంది ఏపీ పాలిటిక్స్ నువ్వు విన్నంత వరకు చెప్పు? మంచిగా ఉంది, మంచిగా వస్తుంది. ఇంకా 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 చెయ్యాలి. ఈరోజు ఏదో ప్రకటించారు కదా, మంచిగా అనిపించింది. అది ఏంటిది, అమ్మకి తల్లికి వందనం వాటెవర్. నాకు తెలిసి తల్లికి వందనం ఎవరికి ఇవ్వాలంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి తప్పించి, గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే వాళ్ళు తప్పించి బయటకి ఇవ్వద్దని నేను అంటాను. అంటే నువ్వెవడో చెప్పడానికి కానీ మీరు అనొచ్చు, అన్నా నాకు బాధ లేదు. కానీ అలాంటి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే వాళ్ళే అసలైన కొంచెం నిరుపేద కుటుంబం వాళ్ళు కాబట్టి తల్లికి వందనం అనేది వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది. అంటే కొంచెం డబ్బున్నోడికి ఇచ్చడం కన్నా వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళకే ఇస్తున్నారా, మామూలు వాళ్ళకి కూడా ఇచ్చేస్తారా? మామూలు కాదు, ఎవరు పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి. అది ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే అర్థం అవ్వలేదు. ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే ఆధార్ కార్డులో మన ఆస్తి తెలిసిపోద్దా? తెలుస్తుందా? ఆదాయం తెలుస్తుందా? నాకు తెలియదు, నేను చదువుకోలేదు బేసికలీ, అందుకని అడుగుతున్నాను. వాడెవరు ఏదైనా మంచిగా చేశాడు, మంచిగా చెయ్యాలి, చేస్తాడు, రోడ్లు వేపిస్తున్నాడు. వాడెవరు రాజధాని కూడా ముందు ఇంకా మంచిగా చేస్తాడు. ఇంకా బాబాయ్కి బాయ్ చెప్పాలి, జగన్ బాబాయ్కి, అది వేరే విషయం. అందరికీ తెలిసిందే. అలాగే నెక్స్ట్ 5 ఏళ్ళలో, నెక్స్ట్ 4 ఏళ్ళలో ఎలాగే రాడు. ఇంకా ఆయన పేరే ఎవరో తలుచుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. ఇంకోటి, ప్రతిపక్ష హోదా లేకుండా 1 year ఉన్నారు జగన్ గారు, అలాగే ఉంటాం కరెక్టా? లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? అంటే ఆ 14 నియోజకవర్గాలకి ఏమి సమస్యలు ఉన్నాయి, ఏమైనా అడగాలన్నా ప్రతిపక్ష హోదా కదా. 11 ఏమి సమస్యలు ఇవ్వాలి అంటే, ఇంకా ఈయన తీసుకోవడం కన్నా ఈయన ఇంకా అంటే మంచి చేస్తున్నారండి. ఒకవైపు ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి, ఇద్దరికి ఒక సరి సమాన హక్కులు ఉన్నాయి అనుకోండి. ఒకడేమో మంచి చేసే దారిలో నడుస్తున్నాడు, ఇంకొకటేమో చెడు చేయడానికి నడుస్తున్నాడు. వీడు చెడు చేయడానికి నడుస్తున్నాడు కాబట్టి 11 ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో అట్ల నుంచి స్టార్ట్ చేసుకుని వస్తాడేమో చెడు చేయడం అని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ చేతిలో పిచ్చోడి చేతిలో రాయి ఎందుకని ఇవ్వలేదేమో, తీసుకోవద్దు అనుకున్నారేమో, పెట్టకూడదు అనుకున్నారేమో అనుకుంటున్నాను నేను. ఇవ్వకూడదు కూడా, ఎందుకంటే అవసరం లేదండి. ఇలా 125, 160 సంథింగ్ చూసుకుంటున్న వాళ్ళు ఈ 11 చూసుకోలే, ఈ కూడా ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి. కానీ ఈయనకి ఏమాత్రం కూడా ఇంకా చెడుని క్రియేట్ చేయడంలో ముందుకు వస్తాడు. ఈ 11 నియోజకవర్గాలు ఇస్తే అని నేను అనుకుంటున్నాను. ఇవ్వకూడదు కూడాను. 11 కాదు, ఇన్ని సంవత్సరాలు బాబాయ్ చంద్రబాబు ఇలా చూపించేవాడు 11 సీట్లే వస్తాయని. ఈ కాడి నుంచి నారా బాబు ఇలా అంటున్నాడు అంటే 5 సీట్లే వస్తాయి నెక్స్ట్ 5 ఏళ్లలో. అది కూడా పోటీ చేయడం ఆల్మోస్ట్, ఎందుకంటే ఆయనకి తెలిసిపోయింది ఈలోపు ఏ అమెరికా, దుబాయ్, ఇంగ్లాండ్ దెబ్బేస్తాడనమాట. నచ్చడండి ఆయన. ఏంటో నెగిటివ్ గజ్ ఉన్నవాడండి, నెగిటివ్ పాలిటిక్స్ నడుపుతున్నాడు అనమాట. నాకైతే నచ్చదు అసలు 1% కూడా. ఆయన మీద ప్రేమ ఉండేవాళ్ళు కూడా తగ్గించేసుకుంటున్నారు ఈ రోజుల్లోనూ. ఎందుకంటే
మనోళ్ళు అందరూ మంచిగా చేస్తున్నారు కాబట్టి మనోడు వాడోడు అని ఏం లేదండి. పవన్ కళ్యాణ్ ఎలాగైనా నాకేం ఫోటో ఇవ్వడు, జగన్ ఎలాగైనా నాకేం ఫోటో ఇవ్వడు. ఎవడైతే మంచి చేస్తారో వాళ్ళే మంచోళ్ళు అంటారు నేను అనమాట. నాకేం పవన్ కళ్యాణ్ జై పవర్ స్టార్ అని తోమేసుకొని, ఎందుకంటే ఇక్కడ తోముకుంటే మట్టే వస్తుంది కానీ ఇంకేం రాదు అంతకు సరే, మించి. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నాయి, ఎలా ఉంది సపోర్ట్ గట్టా? అదేనండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ వన్ హ్యాండ్లింగ్ అయితే ఇంకేమన్నా చేయగలడేమో, ఆయన చేతిలో లేదు కదా. ఇప్పుడు పైనుంచి రావాలి. ఇప్పుడు నువ్వు ఒకళ్ళ దగ్గర పని చేస్తున్నావు, నువ్వు పైన సార్ని అడిగే పలానా బయటలు తీసుకోవడానికి వెళ్తామని అడుగుతావు. కానీ నీకంటూ నువ్వు వెళ్ళిపోయావంటే పైన ఉన్న బాబు గారు ఫీల్ అవుతారు కదా. బాబు గారి పైన ఇంకొకళ్ళు ఉంటారు, బాబు గారు వాళ్ళ పైన ఇంకొకళ్ళు ఉంటారు. అట్లా స్టెప్ బై స్టెప్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. వీళ్ళు ఏదైనా మూవ్ ఆన్ స్టెప్ తీసుకుందాం అన్నా కానీ వీళ్ళకి అధికారం అంటే మొత్తం బై హ్యాండ్ ఇవ్వాలి అంటే సింగిల్ హ్యాండ్ పోటీ చేయాలి. అది నెక్స్ట్ 5 ఏళ్ళలో జరిగినా బాగానే ఉంటుంది, జరగకపోయినా బాగానే ఉంటుంది. జరగకపోతేనే హ్యాపీ అండి. ఎందుకంటే నన్ను అడిగితే ఇలా కూటమి కింద వస్తేనే హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ ప్రెజర్ ఉండదు ఎవరికి. ఇప్పుడు మొగుడు పిల్లలు ఇద్దరు ఇల్లుని గడిపారు అనుకోండి, మొగుడు మీద భారం ఉండదు కదా. అట్లా ఇప్పుడు వీళ్ళు మొగుడు పిల్లలని నేను అంటలేదు. అంటే ఒక స్టెబిలిటీగా అంటే అర్థం చేసుకుని మైండ్ ఎక్కువ వస్తుంది, అలాగే నాలెడ్జ్, అలాగే టైం ఎక్కువ ఉంటుంది. 48 గంటలు ఉంటుంది ఇద్దరు ఆలోచిస్తే. అదే ఒకళ్ళే ఆలోచిస్తే 24 గంటలే ఉంటుంది. అది నేను అంటుంది. వీళ్ళిద్దరే కలిసే పోటీ చేయాలి నెక్స్ట్ 4 ఏళ్లలో కూడాను. అలాగే ఇంకేమైనా చెయ్యాలి అంటే చేస్తారండి. ఇంకో త్వరలో అప్పులు చేయకుండా ఏది చేసినా వచ్చిన డబ్బులతోటే రీయూజ్ చేస్తే హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. అప్పులు చేస్తలేదు బేసికలీ. చేస్తే ఏదో 10వ పరకు అప్పు చేయండి, కానీ లక్షల కోట్లు అప్పులు చేసి మళ్ళీ దాన్ని మన మీద వేసి మన మీద అంటే నేను నా మీద వేయరు. ఎందుకంటే ఊరిలో 5 ఏళ్ళు అవుతుంది, నేను ఏదో చెప్తున్నాను అనుకోండి, హైదరాబాద్లో ఉన్నాను. కానీ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా బాధలు కదా. ఇన్నాళ్ళు రేషన్ ఇంటి దాకా వచ్చేది, ఇంటి దాకా ఎందుకు రావట్లేదు? అక్కడ ఉంటే ఇంటి దాకా వస్తే ఎన్ని గంటలు ఉంటుందండి? 2-3 గంటలు ఉంటుంది, 4-5 గంటలు. అది కూడా ఎక్కడ పెడతారో నడి సెంటర్లో పెడతారు. సెంటర్లో ఎలాంటి వాళ్ళు ఉంటారు? నాలాంటి ఎదవలు ఉంటారు అందరూ. ఆ ఎదవలు కామెంట్లు చేసే వాళ్ళు ఉంటారండి ఆబ్వియస్లీ. అంటే మీకు తెలియని విషయం ఏంటంటే ఇలాంటివే జరుగుతాయి అక్కడ ఊర్లలో. ఇప్పుడు ఒక ఏరియాలో పెట్టారనుకోండి, నాలాంటి సిగరెట్లు కాల్చుకుంటూ పాన్ పరాకులు నవ్వులుకుంటూ సెటైర్లు వేస్తుంటారు. అలా సిగ్గు విడిచి రోడ్డు మీదకి రావాలి. అదే ఒక గూడౌన్ లాంటిది ఉన్నదనుకోండి, ఆ ఏరియాలో కొంచెం స్పేస్ ఉంటుంది, గవర్నమెంట్ స్థలాలు కాబట్టి కొంచెం మనకు నచ్చినప్పుడు వారంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు, 10 రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని. ఇది గుడ్ సెన్స్ అండి. నా చిన్నప్పటి నుంచి తాత ముత్తాతల కాడి నుంచి వచ్చేదాన్ని చెడగొట్టి ఏదో నోటి దాకా తీసుకెళ్తాను అంటున్నాడు. నోటి దాకా ఎప్పుడు తీసుకెళ్ళలేదండి, ఇంటి దాకా ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఒక ఏరియాకి దగ్గరగా కొట్టేవాడు అంతేగాని నాకు అది. అలాంటి సిగరెట్లు తాగి అలా ఉన్న వాళ్ళు పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? పోలీసు వ్యవస్థ ఎందుకు చేస్తుందండి? ఏమంటే ఇంట్లో అమ్మ బాబే పట్టించుకోలేని వాడు పోలీసుడు నువ్వు సిగరెట్ కాలిస్తే పట్టించుకోడండి, గంజాయి తాగితే పట్టించుకుంటాడు. అది కూడా ఆడికి తెలిసి అంతవరకు, ఆడికి తెలిసిలా నువ్వు కాల్చావు కదా. ఇప్పుడు నేను కాల్చాను అనుకో, గంజాయి అవసరం కొట్టాడు అంటాను. ఇప్పుడు తెలిస్తే వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు, వాళ్ళు కూడా ఇది ఉంటారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏమి తెంగరోళ్ళు కాదు, బాగా స్ట్రిక్ట్ ఉన్నారు. ఆబ్వియస్లీ కరెక్టేనండి అలాంటి వాళ్ళని. ఆబ్వియస్లీ నిజంగా ఇలాంటి ఎదవలకి సపోర్ట్లు చేస్తున్న వాళ్ళని కూడా కొట్టాలి అంటే తెలుసు కదా. అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి. బాబు గారు అన్నయ్య కూడా సపోర్ట్ చేశాడు అంటే ఎదవలకి ఎదవలే సపోర్ట్ చేస్తారనమాట, ఎవరో చేయరు. వేరే విషయం నేనైతే ఒకటే చెప్తాను, ప్రతి చోటన బాగానే ఉన్నారు పోలీసులు. మనం వైజాగ్ వెళ్ళాను, చాలా స్ట్రిక్ట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ రాణిస్తారు. నాకు చాలా మంచిగా అనిపించింది. రోడ్లు కానీ అవి కానీ ఏదో గొప్పగా చేశారు అంటలేదు, ఏదో స్టార్ట్ అయింది ఇప్పుడే. ఆంధ్రప్రదేశ్లో కొంచెం మార్పు స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా 4 ఏళ్ళలో ఇంకా మంచి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, చెయ్యాలి అనుకుంటున్నాను. చేయకపోతే వీళ్ళు కూడా అన్ఫిట్ అని అంటాను నేను. ఎందుకంటే ఎవరి పార్టీ కాదు, ఎవరైనా బాగా చేస్తే 4 మెతుకులు మా అమ్మకి నాన్నకే వస్తాయని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అంతే. ఇంకా తల్లి వందనం 15,000 ఇస్తున్నాడు అంట కదా, ఇది కూడా ప్రాపర్గా ఇస్తే అందరికి ఇవ్వమనండి. అంతేగాని సగం ఇచ్చి వాళ్ళు ఇప్పుడు ఒకడు బర్త్డే అయితే 4గురికి 5 స్టార్ ఇచ్చి 2 ఆశా చాక్లెట్ ఇస్తే ఒప్పుకోడు కదా. అసలు ఇవ్వకపోయడం అయినా పర్లేదు కానండి, ఒకడికి ఇచ్చి ఒకడికి ఇవ్వకపోతే ఇవ్వలేను నెగిటివ్ అయిపోతాయి. ఇన్నేళ్ళు నువ్వు ఎంత మంచి చేసినా కానీ పలానోడు జోబులు డబ్బులు అట్టుగానే నువ్వు నెగిటివ్ అయిపోతావు అనమాట. ఇస్తే పద్ధతిగా ప్రాపర్గా గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకొని, హాస్టల్లో చదువుకుని ఆడపిల్లలకి మగవాళ్ళకి ఇస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ అలాగే జరగాలి, ఎందుకంటే డబ్బున్న వాళ్ళకి ఇవ్వద్దు అని అనుకుంటున్నాను అంతే. రైట్. ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 1 ఇయర్ అవుతుంది. ఓకే, కూటమి ప్రభుత్వం ఏపీలో ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే ఒక పథకాలు అమలు చేయడంలో కొంచెం ఆలస్యమైంది అని చెప్తాను. మిగిలిన అన్ని విషయాల్లో మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ నేను 2019 నుంచి 2024 వరకు జగన్ గారు సీఎంగా చేయటం కూడా మంచిదే అనుకుంటున్నాను. ఎందుకంటే
వెలుగు విలువ తెలియాలి అంటే ముందు చీకట్లో మనము పడే అవస్థలు తెలియాలి. కాబట్టి వెలుగు విలువ ఇప్పుడు ప్రజలకు కూడా చాలా వరకు తెలిసింది. ఎందుకంటే జగన్ బయటకు వచ్చి ఏం మాట్లాడినా కూడా భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే జగన్ ఎలాంటి వ్యక్తి అనేది దాదాపు 60% మందికి జనాలకు తెలిసిపోయింది. ఓవరాల్గా 1 ఇయర్ గవర్నమెంట్ అయితే చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది నాకు. ఎందుకంటే పథకాల కంటే ఎక్కువగా కూడా అభివృద్ధి పైన ఫోకస్ పెట్టారు. అమరావతిని చాలా ఫాస్ట్గా చాలా వేగం చేశారు. పోలవరంలో ముఖ్యంగా అన్నింటికంటే ఎప్పుడు కూడా మనము గమనిస్తూ ఉంటాము. ఎప్పుడు కూడా మనం గమనిస్తే పోలవరంలో అంటే మనకి నిర్వాసితులు ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు పడింది. 6,63,000 సంథింగ్ పడింది. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనము జనతా గ్యారేజ్ మూవీలో చెప్పినట్లుగా మీ పని మీరు డెవలప్ చేసుకొని ఫ్లాట్లు వేసుకొని మీ దారిని మీరు వెళ్ళిపోతారు, తర్వాత పేదవాళ్ళు ఎలా అన్నట్లు ప్రతి ప్రాజెక్టులో జరిగేది అదే. ఫైనల్గా నిర్వాసితులకి డబ్బులు ఇవ్వడం అనేది ఎప్పుడో జరుగుతుంది. ఒకవైపు కన్స్ట్రక్షన్ ఏమో స్టార్ట్ అయిపోతుంది, జరుగుతూ ఉంటాయి. కానీ నిర్వాసితులకు డబ్బులు ఇవ్వడం అయితే అనేది ఏదైతే ఉందో, సో పక్కా ప్లానింగ్ ఉంది, మన హయాంలో కంప్లీట్ చేస్తామనే కాన్ఫిడెన్స్తోనే వాళ్ళు ముందు నిర్వాసితులకు డబ్బులు ఇవ్వడం అనేది చాలా ప్లస్ పాయింట్. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ విషయం. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఉపాధి కావాలా బ్యాంకులో డబ్బులు కావాలంటే ఏది కోరుకుంటారు జనం? ఉన్నారండి. అంటే ఇప్పుడు మనకి 2 రకాలు ఉంటారు. ఏంటంటే మనిషి యొక్క స్థాయిని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఉపాధి కోరుకునే వాళ్ళు అంటే ఆలోచన విధానము మనము ఇప్పటికి జరిగితే చాలే అనే విధంగా ఉందనుకోండి, వాళ్ళు మనకి సంవత్సరానికి ఒక 10,000 15,000 పడితే, అమ్మ పేరుతో 15,000, నాన్న పేరుతో 15,000, పిల్లాడి పేరుతో 15,000, 45,000 ఏదో ఒకలాగా కాలం గడుస్తుంది అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉపాధి కోరుకోవటం లేదు. అంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా రాజకీయ నాయకులపైన ఆధారపడేలాగా ఉంటుంది. అదే ఉపాధి కోరుకునేవాడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, మనం ఎంత కష్టపడైనా సరే పిల్లల్ని చదివించుకుందాము, పావలా పోగు చేసుకుందాము, ఊరికే మనకు డబ్బులు అక్కర్లేదు, కష్టపడి వచ్చిన దానిపైన ఏంటంటే ఖర్చు పెట్టాలంటే మనసు ఒప్పదు. అంటే ఏంటి, సెల్ ఫోన్లు కానీ ఇలా దుబారాగా సౌకర్యాల కోసం ఖర్చు పెట్టాలంటే మనసు ఒప్పదు. పిల్లల చదువుకో ఇలాంటి వాటికి పర్ఫెక్ట్గా ఖర్చు చేసుకొని పిల్లల్ని పెంచుకుంటారు. అలా పెంచుకున్న వాళ్ళు ఉపాధి వస్తే బాగుంటుంది, మనోడికి ఉద్యోగం దొరికితే బాగుంటుంది అని కోరుకుంటారు. కాబట్టి ఉపాధి దొరకడం అనేది గొప్ప విషయం నాకు తెలిసి. బట్ 2 విధాల ఆలోచించే వాళ్ళు ఉంటారు. మనకి ఇప్పటికి పని జరిగితే చాలే అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఆ ఆలోచన విధానం వల్ల ఏంటంటే వాళ్ళ తరాలన్నీ కూడా, నెక్స్ట్ జనరేషన్ కూడా అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాడు, నెక్స్ట్ వాళ్ళ పిల్లలు ఎవరో వచ్చి మనకు పథకాలు ఇస్తేనే మనం బ్రతకాలి అన్నట్లు ఉంటుంది. అలా కాకుండా ఉపాధి ఇస్తే నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. రేపటి కాలంలో మనం వేరే దేశాల్లో చూస్తున్నాం, ప్రభుత్వాల నుంచి వాళ్ళు ఏమీ ఆశించరు, విద్య వైద్యం ఈ 2 తప్ప ఏమీ ఆశించరు. అందువల్ల అవి డెవలప్డ్ కంట్రీస్ అయిపోయాయి. కాబట్టి ఉపాధి కోరుకోవడం కరెక్ట్ విషయం. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది, ఎంతవరకు సపోర్ట్గా ఉంది? పవన్ కళ్యాణ్ గారి పాత్ర వచ్చేసి చాలా, అంటే నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు చాలా బాగుందండి. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రికి కూడా ఒక సామాన్యుడి లాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్పంచ్ ఉన్నాడు అనుకోండి, ఊర్లో రోడ్డు ఎలా ఉంది అనేసి ఆ ఊరికి వెళ్ళి చూస్తాడు. కానీ ఈయన వచ్చేసి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎక్కడో అడవి జనాలకి రోడ్లు లేవు అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళకు బట్టలు చెప్పులు ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళకు రోడ్డు సౌకర్యాలు వేయించడం వరకు హీఈస్ డూయింగ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్తాను నేనైతే. పవన్ కళ్యాణ్ ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. ఓకే, ఇప్పుడు ఓజీ హరిహర వీరమల్లో సినిమాలు వస్తున్నాయి. రాజకీయంలో ఉండి సినిమాలు చేయడం కరెక్టా, లేకపోతే ఇలాగే సినిమాలు చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను. మాటిమాటికి జగన్ని తీసుకురావాలని నాకేమీ లేదు, కానీ జగన్ని తీసుకొస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది పాయింట్. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నానని చెబుతూ ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని ఇంకొంచెం పెద్దది చేసి 10 నిమిషాలు అక్కడ ఉండి డైరెక్ట్గా వెళ్ళి బెంగళూరులో యలహంక ప్యాలెస్లో కూర్చునే వాళ్ళకంటే ఇటువైపు సినిమాలపైన ఫోకస్ చేస్తూ ఇటువైపు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ ఉంటే, సినిమాలు రాజకీయాలే కాదు ఇంకా వేరే వ్యాపారాలు చేసుకున్నా పర్లేదు, ప్రజల కష్టాలని చూస్తూ ఉండడం రాజకీయాల్లో ఉన్న వాడికి మొదటి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని చాలా మంది కంటే బాగా నిర్వర్తిస్తున్నాడు పవన్ కళ్యాణ్. సో అతను ఎక్స్ట్రాగా సినిమాలు చేసుకున్నాడా ఇంకోటి అవన్నీ మనము మాట్లాడాల్సిన అవసరమే లేదు నన్ను అడిగితే. నిజంగానే ఏపీలో రెడ్ బుక్ రాజకీయం నడుస్తుందా? రెడ్ బుక్ రాజకీయం నడుస్తుందా అనే విషయము వచ్చేసి, రెడ్ బుక్ రాజకీయం నడుస్తుందనే చెప్తాను, కానీ రెడ్ బుక్లో తప్పేమీ లేదని చెప్తాను నేను. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కానీ రెడ్ బుక్ అనేది చీడ పురుగుల్ని ఏరేయడం కోసం. ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు, వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు ఏంటంటే ఒక ఆడ మనిషిని నిండు సభలో అలా మాట్లాడతాడు ఎవడైనా. సో అలాంటి వ్యక్తులందరినీ, అంటే వాళ్ళు చీడపురుగులే కదా సమాజానికి చీడపురుగుల్ని ఏరేయడానికి రెడ్ బుక్ రాజ్యాంగం కావచ్చు,
బ్లూ బుక్ రాజ్యాంగం కావచ్చు, ఎల్లో బుక్ కలర్ ఏదైనా కావచ్చు, ఒక రాజ్యాంగం సమాజంలో చీడ పురుగుల్ని ఏరేసి అలా చెయ్యాలి అంటే, ఏదైనా తప్పు చేయాలి అంటే జనాల్ని భయపెడుతుంది అంటే అది మంచిదే, అది నడిచినా మంచిదే. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనుకుంటే నడవడం మంచిదనే చెప్తాను నేను. ఒకవేళ ఇలాగే నడిస్తే జగన్ 2.0 ఉంటది అనేసి అంటున్నారు. ఉంటదంటావా? వచ్చే అవకాశం ఉందంటావా? జగన్ 2.0 అనే డైలాగ్ మానుకుంటే ఫస్ట్ జగన్ 2.0 ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా భయపెడుతూ ఉంటే రేపేం జరుగుతుందో అనేసి జనాలు ఇంకా ఓట్లేయడం మానేస్తారు. జగన్ని నేను అభ్యర్థించేది ఏంటంటే, జగన్కి నేను శత్రువుని కాదు, ఎవరైనా సరే మంచి పాలన ఇవ్వాలి. నేను ఒక ఆంధ్రుడిగా కోరుకునేది ఆంధ్రాకి మంచి పాలన ఇచ్చే నాయకుడు ఎవరైనా సరే. సో జగన్ యొక్క నైజం మారాలి. ఏంటి అంటే, పోయినసారి కేవలం సంక్షేమం మీద మాత్రమే ఫోకస్ పెట్టాడు, అభివృద్ధి పైన కూడా ఫోకస్ పెట్టాలి. రెండవది వచ్చేసి రాజధానులు, 3 రాజధానుల పేరుతో 3 బిల్డింగ్లు కూడా కట్టలేదు. యాక్చువల్గా అంతకుముందు ఏవైతే టెంపరీ బిల్డింగ్స్ అని చంద్రబాబుని ఏదైతే ఎగతాళి చేశాడో అదే టెంపరీ బిల్డింగ్స్లో 5 సంవత్సరాలు ఆయన పరిపాలన సాగించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఉత్తుత్తి ఇవి మానేసి ఇప్పటి నుంచి అయినా సరే నేచర్ మార్చుకునేసి నిజంగా ఒకవేళ పోరాడాలి, ఏవైనా సమస్యలు ఉంటే నిజమైన పోరాటం ఏంటంటే పొద్దున్నే వస్తే సాయంత్రం వరకు సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్య పైన క్లియర్గా, ఆయన కనీసం ప్రజల కోసం 5 నిమిషాలు కూడా కేటాయించలేకపోతున్నాడు అనే విషయం నిన్న స్పీచ్లో క్లియర్గా అర్థమైపోయింది. అక్కడికి వెళ్ళి ఆయన పొగాకు కిలో 36,000 రూపాయలు అంటున్నాడు. అంటే ఒక ఎకరం ఉండే రైతు కోటీశ్వరుడు అయిపోతాడు ఆయన చెప్పిన దాని ప్రకారం. ఆయన ఏంటి అంటే ప్రజా సమస్యలకు టైం కేటాయించట్లేదు. ఏదో 4 మాటలు చెప్తే అప్పుడు నమ్మేసి ఏంటంటే ఆ ఊపు అలా ఉన్నింది, ఒకసారి చూద్దాము జగన్ ఎలా ఉంటుందో అనేసి. అప్పటిలాగా ఇప్పుడు కూడా చెబితే పని జరుగుతుంది అనుకుంటున్నాడు. అలా జరగదు. నిజంగా నీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే పూర్తిగా సమస్య తెలుసుకొని వచ్చి నిజంగా పోరాడు. నువ్వు యంగ్స్టర్ కాబట్టి మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉండొచ్చు. చాలా మంది తల్లికి వందనం పడట్లేదు అన్నారు. ఈ రోజు నుంచి అది అమలు చేశారు. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఏం చెప్తారంట నార్మల్ గా? తల్లికి వందనం అనేది నేను ఇంటికి ఒకరికి ఇస్తే సరిపోయేది అనేది నా ఆలోచన అండి. ఈ విషయంలో నేను చంద్రబాబు గారిని వ్యతిరేకిస్తాను. ఎందుకంటే అందరూ ట్యాక్సులు కడుతున్నారు. అందరూ ట్యాక్సులు కడుతూ ఉన్నప్పుడు నువ్వు ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి, 4 15,000 ఎంత 60,000 అవుతుంది. 60,000 నువ్వు ఒక కుటుంబానికే ఇవ్వటం అనేది అది కరెక్ట్ కాదు. ఇంటికి ఒకరికి గవర్నమెంట్ తరపున సాయం అందాలి. పేదవాళ్ళు ఉంటారు కాబట్టి గవర్నమెంట్ తరపున సాయం అందాలి. అయితే ఇంటికి ఒకరికి ఇచ్చుంటే బాగుండేది. మరీ 3 ఉంటే 3, 4 ఉంటే 4 అనేది ఈ విషయాన్ని నేను కుటుంబ ప్రభుత్వం విషయంలో సమర్థించదలుచుకోలేదు. ఇంటికి ఒకరికి ప్రాపర్గా అమలు చేస్తుంటే బాగుండేది అనేది నా ఉద్దేశం. ఫైనల్గా ఒక ముక్కలో చెప్పాలి అంటే కుటుంబ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? కుటుంబ ప్రభుత్వం గురించి ఒక ముక్కలో చెప్పాలి అంటే, కుటుంబ ప్రభుత్వం ఒక 10 లేదా 15 ఏళ్ళు ఉండి అమరావతిని, తర్వాత ఈ దఫాలో పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తే ఆంధ్రులకంటూ ఒక ఆధారం దొరుకుతుంది. పోలవరం అనేది ఒక జీవనాడి లాంటిది. అది పూర్తి చేస్తే మనకి ఒక జీవం, అంటే జలం అంటేనే జీవం, నీరంటేనే జీవం. కాబట్టి నీరుంటేనే జీవం ఉంటుంది. మాలాంటి రాయలసీమ లాంటి ప్రాంతాలకు కానీ, కరువు ప్రాంతాలకు కానీ, లేదంటే ఒంగోలు, ప్రకాశం కేవలం కోస్తాలో ఉన్నప్పటికీ కూడా అది కూడా కరువు ప్రాంతమే. అలాంటి కరువు ప్రాంతాలన్నీ శశశ్యామలం అవుతాయి. మనం పవర్ కూడా జనరేట్ చేసి వేరే వాళ్ళకి అమ్మచ్చు. అలా ఆదాయం పెరుగుతుంది. దాంతోపాటుగా అమరావతి లాంటి రాజధాని డెవలప్ అయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి తెలంగాణకి ఎంత ఇన్కమ్ వస్తుందనేది మనకు తెలుసు. సో అలాంటి ఒక ఆదాయ వనరు అనేది క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ అయ్యేంత వరకు కూటమి ప్రభుత్వం కొనసాగాలి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మైత్రి కూడా ఇలాగే కొనసాగాలి అనేది నా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ.